అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసిన ఉద్యోగులు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసిన ఉద్యోగులు కూడా ఈరోజు ఏదైతే నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ అంబేద్కర్ కళాభవన్లో కూడా వారు నిరసన చేస్తున్నారు. అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు, ఏం జరిగింది అనే వారి ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు, ఏం జరిగింది? కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని తీసేస్తుండ్రు అని చెప్పి అంటుండ్రు కాబట్టి మా ఉద్యోగాలు మాకు కావాలి అని మేము అడుగుతున్నాం. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేసారు? దాదాపుగా ఒక 5 years నుంచి పనిచేస్తున్నాం. అట్లానే అంటే ఎంతమంది టోటల్గా 30 members ఉంటాం. అట్లా ఏం కావాలనుకుంటున్నారు మీరు? మా ఉద్యోగం మాకు కావాలి, మా జాబులు మాకు కావాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా. మాకు కూడా జాబే కావాలి. మాకు ఏది పని లేక అది చూసుకున్నాము. నేను 14 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి కూలీలాక చేసిన. ఇప్పుడు ఏదో వచ్చింది కదా సంతోషపడి ఇంకా అదే చేస్తుంటే ఇంకా ఇప్పుడు అది కూడా పోయింది. అదే బాధ, మాకు జాబ్ కావాలని. చెప్పమ్మా, మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటున్నారా, ఏం జరిగింది అసలు చెప్పు. ఇప్పుడు VRVలు కావాలి వాళ్ళు వచ్చినందుకు మనం తొలగిస్తున్నామని అంటుండ్రు, కానీ వాళ్ళు వచ్చి పని చేయట్లేదు. వాళ్ళు కూడా కూలి మనుషులను పెట్టి చేపిస్తుండ్రు. మేము ఉండి చేస్తున్నా కానీ కూలి మనుషులను పెట్టుకొని చేస్తున్నా. ఎందుకు? మా జాబులు మాకు కావాలని మేము కోరుతున్నాం. మాకు జీతాలు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి. 13,400 వస్తాయి. కాంట్రాక్ట్ బేస్గా పనిచేసిన ఉద్యోగులు కూడా నిరసన కార్యక్రమానికి పలు కుల సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. మిగతా విషయాలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి అన్న, ఏం జరిగింది? ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏదైతే కాంట్రాక్ట్ బేస్గా పనిచేసిన ఉద్యోగులు తొలగించారని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. అసలు ఏం జరిగింది? వాస్తవంగా 2.5 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ కింద ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు మరియు ఇతర వసతి గృహాల్లో అవుట్సోర్సింగ్గా తీసుకున్నారు. వాస్తవంగా వీళ్ళు 30 మంది 37 మందిలో 13 మందిని అవుట్సోర్సింగ్గా తీసుకొని మిగతా 30 మందిని తీసేయడం జరిగింది. వాస్తవంగా వీళ్ళంతా చదువుకొని కూడా బీద పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు అదే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వీళ్ళని తొలగించడం అన్యాయము. ఎవరైతే VRSలను తీసుకున్నారో వాళ్ళను యథాస్థానం అంటే వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూకు పంపించి వీళ్ళని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా కొందరు DD సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో కొందరు అధికారులు ఒకరితో ₹1,00,000, ఒకరితో ₹50,000, ₹40,000, ఏజెన్సీ వాళ్ళు కూడా ₹50,000 ఇట్లా వాడలను ముందర పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. దీని మీద మేము కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాము. ముఖ్యంగా ఎవరైతే తీసుకున్నవారు మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. లేకపోతే వీళ్ళ కోసానికన్నా మేము నిరసన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. కలెక్టరేట్ ముందు పర్మిషన్ తీసుకొని టెంట్ వేసి వీళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎప్పుడు ఇచ్చారు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు? వీళ్ళను అవుట్సోర్సింగ్ అపాయింట్మెంట్ చేసే టైంలో మంగమ్మ ద్వారా ₹80,000 శివకుమార్ అని వాడని తీసుకున్నారు. అదేవిధంగా రమేష్ అనే వ్యక్తి ద్వారా శివకుమార్ వాడను ₹1,00,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా DD పాండుసార్ గారు సాలెమ దగ్గర ₹1,00,000, స్వర్ణ దగ్గర ₹66,000 అనే వాడను బి రాముల నుండి ₹50,000 తీసుకున్నారు. ఏజెన్సీ హోల్డర్ అయిన వెంకటయ్య గారు రాములు అనే వ్యక్తి నుండి ₹30,000 తీసుకోవడం జరిగింది. కాబట్టి న్యాయంగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, లేకపోతే దీని మీద మేము SP కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి అన్న, అసలు వీళ్ళకు మద్దతుగా ఏం చెప్పబోతున్నారు? సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వీళ్ళకు అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళతో ప్రతి ఒక్క 30 మందితో తలో ₹50,000, ₹1,00,000, ₹80,000 తీసుకొని వీళ్ళను నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది. కాబట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళకని ఇవ్వాలి, లేదంటే వీళ్ళను యథాస్థానంలో కొనసాగించాలని చెప్పేసి మేము గిరిజన సేవా సంఘం తరపున కోరుతున్నామండి. లేదంటే వీళ్ళ తరపున మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ రాస్తారోకోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే కలెక్టరేట్ గారికి రిప్రజెంట్ ఇచ్చి SP గారితో మాట్లాడి
వీళ్ళందరినీ తీసుకుపోయి మాట్లాడించి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, చెప్పండి కరణ్. అసలు ఏం జరిగింది? వీళ్ళకు నెక్స్ట్ కార్యాచరణ ఏంది? ఒకవేళ ఉద్యోగాలు తీసుకోకపోతే ఏం చేయబోతున్నాం? అయితే ఏదైతే ఎస్సీ డిపార్ట్మెంట్లో 47 మంది దాంట్లోకి వెళ్ళి 13 మందిని రెగ్యులరేషన్గా ఇప్పుడు పెట్టుకున్నారు. మీ ఏదైతే 30 మంది ఉన్నారో వాళ్ళని నిర్దాక్షంగా తీసేశారు. ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళ బాధని ఏదో ఎదగక్కోవాలని దళిత సంఘాలకి రావడితే డీడీ పాండు సార్ వచ్చి వీళ్ళని ఏదో మభ్యపెట్టే ప్లాన్లో చేశారు. కానీ వీళ్ళు ఇప్పటికీ కూడా అంటే కొంతమంది ఈడ ఉన్నోళ్ళు కొంతమంది కానీ ఇంకా కొంతమంది బయటకు పోయారు భయపడి ఏదో వస్తుందేమో చేస్తారేమో అని. దాని విషయంలో మేమైతే వీళ్ళకు ఇక్కడ ఎవరైతే నిర్దాక్షంగా తీసేయబడ్డారో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ రెగ్యులరేషన్ మళ్ళా జాబులు పెట్టుకునేంత వరకు టీఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని వీళ్ళని యథాస్థానంలో ఉంచేంత వరకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. రైట్, మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే అయితే మహబూబ్ నగర్ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసినటువంటి కాంటాక్ట్ బేసిక్ సంబంధించిన ఉద్యోగాలు తొలగించిన వారికి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కొన్ని కుల సంఘాలు కూడా వాళ్ళకు మద్దతు తెలిపినాయి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకు ఉద్యోగాలు వేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్కు అలాగే ఎస్పీ గారికి ఎవరైతే వారి దగ్గర నుంచి ఎవరైతే డబ్బు తీసుకున్నారో అధికారులు వాళ్ళకు ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పి దళిత సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.